నాకు వివాహం కాకముందు సండే స్కూల్ పరిచర్య మాత్రం ఒక్కటే తెలుసు. జెర్షా పలానా చోటకి వెళ్దాము రా అనేవారు అంతే. అదైనా ఒక 10 నిమిషాలు ముందు చెప్పేవారు. ఆ 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేసేయాలి. అయితే కనుక వెళ్ళేవాళ్ళము. వెళ్ళేసరికి అక్కడ స్టార్ట్ చేసి ఒక పాట పాడి రెండో పాటకి దగ్గరికి పిలిచి తర్వాత నువ్వే మెసేజ్ చెప్పాలనేవారు. ఇదేంటిది అసలు ఎంత భయంకరమైనటువంటి ఇది, శ్రమ అనాలా, భయం అనాలా, అక్కడి నుంచి పారిపోవాలా, ఎప్పుడు ఏది ఎరగను కదా, ఇదేంటి ఇప్పుడు చెప్తున్నారని చాలా బాధపడ్డాను. అక్కడ ఈ ఖమ్మంలో ఒకసారి జరిగింది ఇలాగా. హైదరాబాద్లో జరిగింది. అది అసెంబ్లీ ఎక్కడో నాకు గుర్తులేదు, కానీ అది మరి నన్ను ఎవరైనా గ్రహించుంటే కనుక చెప్పొచ్చు. అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యం చెప్పలేకపోతూ వచ్చాను. ప్రభా అని గట్టిగా బిగ్గరగా ఒక కేక లోపల అలాగా భయపడుతూ నిలబడి అలా కేకలు వేసుకుంటూ ఇంటికి వచ్చి మళ్ళీ ఈయన కూడా నేను ఎప్పుడు చెప్పలేదు, ఇలా చేశారండి మమ్మీ అని కూడా నేను చెప్పలేదు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కనుక ఈరోజు ప్రభు యొక్క పరిచర్యలో నేను సహకరించి నడవడానికి గల కారణం ఏంటంటే కనుక రాత్ర శామ్యూయల్ ఒక మాట చెప్తూ వచ్చారు, నయోమి గురించి చెప్తూ వచ్చారు. ఆ నయోమి కనపడనటువంటి విధానంలో రూతును ఎంతగానో తయారు చేస్తూ వచ్చింది. నిజంగా నేను రూతునని చెప్పట్లేదు, కానీ నన్ను అలాగా ఆత్మీయంగా పరిచర్య విషయంలో ఎంత పిరికిదాన్నో అంతగా నన్ను ధైర్యపరిచి బలపరిచి ప్రోత్సాహపరిచిన పరిచర్య విషయంలోను. ఏదైనా సరే ఏం కాదు జెర్షా నువ్వు నిలబడుపు, నువ్వు చెప్పాల్సిందే అనేవారు. కనీసం ఒక్క రోజన్నా ముందు చెప్పరేంటి అనుకునేదాన్ని. అమ్మో ఎప్పటికైనా కానీ సిద్ధంగా ఉండాలని చెప్పి ముందుగానే దేవుని పాదాలు పట్టుకుండి, ఎలా ప్రభా నువ్వు ఎలా నేర్పిస్తావు నేర్పించు, నాకైతే ఏమీ చేత కాదు అని ఎంతో భయపడి అలాగా అనుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడు కూడా అలాగ నేను ఎంత భయపడ్డానో ఆవిడ దగ్గర నువ్వు ఎలా తట్టుకుంటావని అన్నారేమో, కానీ ఎప్పుడు కూడా నన్ను డైరెక్ట్ ఏమన్నా అరవడం కానీ గద్దించడం కానీ ఏమీ చేయలేదు. కానీ మా దగ్గర సేవలో ఉన్నటువంటి పిల్లల్ని ఏదైనా అనేటప్పుడు కల్లా నేనే సరైపోతూ ఉండేదాన్ని. ఇదే నా ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎంతో ఆత్మీయమైనటువంటి ఎదుగుదలగా, ఒక పరిచర్య కొరకే ధైర్యంనిచ్చేదిగా ఎంతగానో సహకరిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే కనుక హరినగర్లో సిస్టర్స్ పరిచర్య ఇప్పటికీ జరుగుతూ వస్తుంది. అది ఫస్ట్ బీజేపీ ఆంటీ ద్వారా గుడాంటీకి ఇవ్వబడుతూ వచ్చింది. అది అక్క నువ్వు తీసుకో అని బీజేపీ ఆంటీ చెప్తే కొంతకాలం ఆ ఆంటీ వెళుతూ వచ్చారు. సడన్గా పరిచర్య అది నువ్వే చూసుకోవాలి జెర్షా అని చెప్తూ వచ్చారు. నిజంగా ఆవిడ యొక్క ప్రోత్సాహం నన్ను బలపరిచినటువంటి విధానము నేటికి కూడా ఒక పరిచర్యలు అలా కొనసాగుతూనే వస్తుంది. అదే విధానంలో ధైర్యం చేసి మళ్ళా గాంధీనగర్ వైపుగా పరిచర్య ప్రార్థనాపూర్వకంగా మళ్ళీ అక్కడ కూడా ప్రారంభించడానికి నన్ను ఎంతగానో బలపరిచి ప్రోత్సాహపరుచుతూ వచ్చారు. ఇంకా అలాగా ఎన్నో స్థలాలలో ఒక రకం కాదు, తీసుకుని వెళ్ళి ఎంతో బలపరిచి ఇంకా పరిచర్యలో నువ్వు వాడబడాలి చేయాలని చెప్తూనే వచ్చారు. మన సిస్టర్స్ చాలామంది వచ్చి ఆంటీ కలిస్తే కనుక అన్నారు, జెర్షాని మీ చేతిలో పెట్టాను,